ఇంటింటికి కొళాయిలు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పా, అది కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఈ ఊర్లో మీరు చూస్తే సీసీ రోడ్లు, దానికంటే ముందు ఇండివిజువల్ సమస్యలు. 416 మందికి ఇళ్ళు లేవు, ఉన్నాయి. 55 మందికి ఇళ్ళు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆ 55 ప్రారంభించి 100కి 100% అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంటింటికి టాయిలెట్, మరుగుదొడ్డి 441 మందికి ఉన్నాయి, 30 మందికి లేవు. అవి కూడా పూర్తి చేస్తాం. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. కానీ పవర్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవాలి, మీ పొలం దగ్గరనే కరెంటు తయారు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా మేమే డబ్బులు ఇచ్చి పెట్టిస్తాం. ఒకవేళ కరెంటు కానీ మిగిలితే మాకు ఇవ్వండి, కరెంటు అవసరమైతే మళ్ళా మీకు ఇస్తాం. తద్వారా కరెంటు ఛార్జీలు శాశ్వతంగా కట్టే పరిస్థితి ఉండదు. బీసీలకి 78,000 రూపాయలు ఉచితం, అదనంగా 20,000 ఇస్తాం, 98,000 ఇస్తాం. దానికంటే ఎక్కువ అయితే మీ అవసరాన్ని బట్టి ఎక్కువ పెట్టుకోండి. దానికి ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గర ఒక సోలార్ పెట్టుకోండి. సోలార్ పెట్టుకుంటే ఆ కరెంటు మీరు వాడుకోవచ్చు. మీకు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా తీసుకోండి. దానికంటే మిగిలితే మీ ఇంటికి వాడుకోండి. దానికి కూడా ఇంట్లో కానీ పైన రాదనుకుంటే బావి దగ్గర పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఏదైనా ట్రాక్టర్ ఉంటే, కారు ఉంటే, సైకిల్ ఉంటే, స్కూటర్ ఉంటే ఛార్జ్ చేసుకోండి ఫ్రీగా. పుష్పక విమానం ఒకప్పుడు చరిత్రలో విన్నాం. ఇప్పుడు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీరు తిరిగే పరిస్థితి నేను తీసుకొస్తా. నాకు సహకరించండి. ₹1 పెట్టుబడి లేదు. మీ పొలానికి 5 HP కానీ 7 HP కానీ ఎంత అవుతుందో మీరు చేయాల్సింది అక్కడ పెట్టుకొని ఒక మీటర్ పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జ్ చేయం. ఇప్పుడు ఇచ్చిన కరెంటు ఉచితంగానే ఉంటుంది. ఎంత అదనంగా వస్తే మీరు అది ఇస్తారు. అలాంటి వసతులు కల్పిస్తాం. రెండోది పెన్షన్లు ఇంకా ఈ ఊర్లో కావాలన్నారు. రాష్ట్రం అంతా ఒక పాలసీ తీసుకొని ముందుకెళ్తాం. రైస్ కార్డ్స్ అందరికీ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్స్ 49 మందికి లేవన్నారు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ 49 కూడా పూర్తి చేస్తాం. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాం, ఇంటింటికి టెలిఫోన్ ఫెసిలిటీ ఇస్తాం, వైఫై కూడా ఇస్తాం. భవిష్యత్తులో మీ ఫోన్ అనేది మీకు వజ్రాయుధంగా తయారవుతుంది. ఏ పని కావాలన్నా ఫోన్ ద్వారా చేసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడడానికి ముందుకు పోతున్నాం. 2,50,000 రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ పెడుతున్నాను. ఇంకొక పక్క పేదవాళ్ళకి 20 లక్షల వరకు వైద్య ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే 100% సాసా కింద ఇంటింటికాడ గార్బేజ్ తీస్తున్నారు. ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ 56 ఉన్నాయి. ఇంకో 10 కావాలన్నారు, అవి కూడా ఇప్పిస్తాను. డ్రైన్స్ 2 కిలోమీటర్లు ఉంది, ఇంకొక 1/2 కిలోమీటర్ కావాలన్నారు. ఇమ్మీడియట్గా అది కూడా పూర్తి చేస్తాం. బీటీ రోడ్లు ఇప్పటికి 10.5 కిలోమీటర్లు అయింది. ఇంకా కొంత 2 గ్రామాలకు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇందిరమ్మపల్లి, అదే మరిగా షబాష్పురం, ఈ రెండుకి 8.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్డుకి అయితే పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి కానీ ఆ రోడ్లు వేయిస్తాం. ఇది కాకుండా సీసీ రోడ్లు 3.1 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా 1.2 కిలోమీటర్లు వేస్తే అవి కూడా పూర్తవుతాయి. అన్ని పనులు చేసి ఒక ఆదర్శ గ్రామంగా ఈ కొత్త బుర్జుపల్లిని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా,
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తాం. సమాజం కోసం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం మీరు ఆలోచించుకోవాలి. దానికి హార్టికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు పోతే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు కాన్స్టిట్యున్సీ గురించి. తప్పకుండా ఎన్ని సమస్యలు వీరైతే అన్ని పరిష్కారం చేసి ఇది వెనుకబడిన నియోజకవర్గం కాదు, కానీ నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మీలో తెలివైన రైతాంగం ఉన్నారు. జిల్లాలో నీళ్లున్నా ఆదాయం వెనకబడ్డారు. నీళ్లు లేకపోయినా డోన్లో మాత్రం తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నారు. అంటే దానికి కారణం మీరు పండ్ల తోటలు వేస్తున్నారు. అందరూ వరేస్తే మీరు పండ్ల తోటలేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మీ తెలివి. దానికి అభినందనలు. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటా న్యాయం చేస్తా. నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు